ఇప్పుడు చేవెళ్ళ విషయానికి వస్తే ఆ NH-163 అంటే తాండూర్ టు హైదరాబాద్ రోడ్ ఏదైతుందో దీన్ని డెత్ కారిడార్ అంటారు. ఎందుకు ఆ పేరు వచ్చింది? గత 6 ఏళ్లలోనే 720 మేజర్ యాక్సిడెంట్స్ అయినాయి, 280 మంది చనిపోయినరు, వేలాది మందికి గాయాలైనాయి. ఈ రోడ్డుకే రక్త చరిత్ర అనే పేరు రావడానికి కారణం ఎవరు? ఈ ఘోరంలో అన్ని పార్టీల పాత్ర ఉంది. చేవెళ్ళ అనగానే సబితా ఇంద్రారెడ్డి ఫ్యామిలీ గుర్తుకొస్తుంది. వాళ్ళ హయాంలో రోడ్లు బాగుపడలేదు. జనాలు అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు పోయి ఆమె కాళ్ళ మీద పడుతున్నారు. అంటే గల్ల పట్టుకొని ప్రశ్నించే రోజులు పోయి కాళ్ళ మీద పడాల్సిన పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ అక్కడున్న సిట్టింగ్ ఎంపీ బీజేపీ ఆయన ఏమంటున్నాడు? ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్ కావు, బండ్లు మెల్లగా అవుతాయి. రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ యాక్సిడెంట్స్, అంత పెద్ద యాక్సిడెంట్. రోడ్లు ఖరాబ్ ఉంటే యాక్సిడెంట్లు ఎక్కువ కావంట, సాఫ్గా ఉంటేనే యాక్సిడెంట్లు అవుతాయి అంట. మరి యూరప్ లా US లా మంచిగా రోడ్లు సాఫ్ ఉంటే వైడ్గా ఉంటాయి. మరి మన దగ్గర కన్నా అక్కడ యాక్సిడెంట్లు తక్కువ అవుతాయి, ఈడ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు? చక్కగా రోడ్ కావాలి. చక్కగా రోడ్ అయితే బ్యానియన్ ట్రీస్ కూడా పోవు. రోడ్డు వంకర్ టింకర్ ఉంది కాబట్టి ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి. అదే ఒకవేళ స్ట్రైట్ వేసుకుంటే ఇన్ని యాక్సిడెంట్లు కావు. మర్రి చెట్లను కొట్టేయాల్సిన అవసరం కూడా లేదు, ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చాలా ఈజీగా అవుతుంది అని చెప్తున్నాడు. ఇంతకు ముందు ఎవరో మర్రి చెట్లను కొట్టేయొద్దు అనగానే ఈయన సపోర్ట్ చేసే, అవునవును కొట్టేయొద్దు అని. ఇప్పుడేమో మర్రి చెట్లను కొట్టేయాల్సిన అవసరం లేకుండా చక్కగా రోడ్ వేస్తే యాక్సిడెంట్లు కావు అని చెప్తున్నారు. అది ఎవరికి చెప్పాలి? ఈ అలైన్మెంట్ మార్చాల్సింది ఎవరు? సెంట్రల్ గవర్నమెంటే కదా. అది చేసిన తర్వాత అప్పుడు నువ్వు స్టేట్ గవర్నమెంట్ ని ప్రశ్నించాలి, ల్యాండ్ ఎక్విజిషన్ ఎందుకు ఆపుతున్నావు నువ్వు అని. ఇక కాంగ్రెస్ లీడర్లు మాట్లాడే మాటలు ఎట్లున్నాయి అంటే, ఔటర్ రింగ్ రోడ్డు ఎంత మంచిగా ఉంది, ORR అంటారు. ఆ ఔటర్ రింగ్ రోడ్ లో ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి, రోడ్డు మంచిగా ఉందా, రోడ్డు మంచిగా లేదా అనే దాని వల్ల జరగలేదు. యాక్సిడెంట్ జరుగుతుంది. మీ ప్రభుత్వంలో జరిగి చాలా మంది చనిపోయారు, మా దగ్గర కూడా చనిపోయారు. రింగ్ రోడ్ పైన యాక్సిడెంట్లు అయితలేవా? రోడ్లు ఖరాబ్ ఉంటేనే యాక్సిడెంట్లు అవుతున్నాయి అనేసి అంటున్నారు. బీఆర్ఎస్ టైంలో కూడా యాక్సిడెంట్లు అయినాయి, ఇప్పుడు కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి. యాక్సిడెంట్లు అవ్వడానికి రోడ్లు ఖరాబ్ ఉంటేంది, మంచిగా ఉంటేంది, అవుతున్నాయి కూడా అని మాట్లాడుతున్నారు. మరి వాళ్ళని ఓడగొట్టి మిమ్మల్ని గెలిపించింది ఎందుకు? వాళ్ళు చేసిందే మీరు చేసేటట్టయితే